నీ బాడీని ఫాస్ట్ గా డిస్ట్రాయ్ చేసేది ఏంటో నీకు తెలుసా? నీకున్న హ్యాబిట్లు ఏది మోస్ట్ డేంజరస్ అనుకుంటున్నావు? నీ లైఫ్ స్టైల్ లో ఫైనల్ విలన్ ఎవరు? నేను ఒక బ్యాటిల్ పెడతా, అందులో ఫైనల్ గా నీ చావుకు కారణం ఏంటో తెలిసిపోద్ది. షుగర్ తినేవాడి కన్నా సాఫ్ట్ డ్రింక్స్ తాగేవాడే ఎక్కువ డేంజర్ లో ఉన్నాడు. అదే సాఫ్ట్ డ్రింక్స్ తాగేవాడి కన్నా ఎనర్జీ డ్రింక్స్ తాగేవాడు ఎక్కువ డేంజర్ లో ఉంటాడు. ఎనర్జీ డ్రింక్ తాగే వాళ్ళకి ప్రాసెసర్ ఫుడ్ తినే వాళ్ళకి కంపారిజన్ చేస్తే ప్రాసెసర్ ఫుడ్ తినేవాళ్ళే ముందు పోతాడు. ప్రాసెసర్ ఫుడ్ కి జంక్ ఫుడ్ కి బ్యాటిల్ పెడితే జంక్ ఫుడ్ తినేవాడే మొత్తం సామాన్ సర్దుకుని వెళ్ళిపోతాడు. మరి జంక్ ఫుడ్ వర్సెస్ ఓవర్ ఈటింగ్ చేసే వాళ్ళే డేంజర్ లో ఉంటారు. ఓవర్ ఈటింగ్ చేసే వాళ్ళ కన్నా ఎక్సర్సైజ్ చేయని వాడే త్వరగా చేస్తాడు. ఎక్సర్సైజ్ చేయని వాడిని రోజంతా సిట్టింగ్ జాబ్ లో కూర్చున్న వాడిని కంపేర్ చేస్తే రోజంతా సిట్టింగ్ జాబ్ లో కూర్చుని పని చేసేవాడికే త్వరగా యమధర్మరాజు దగ్గర ఉన్న దున్నపోతు తోకను పట్టుకున్న అదృష్టం వచ్చింది. రోజంతా సిట్టింగ్ జాబ్ లో పనిచేయడం వర్సెస్ లేట్ నైట్ లో తింటాం. లేట్ నైట్ లో తినడమే ఎక్కువ డేంజర్. లేట్ నైట్ లో తినేవాడిని ఆల్కహాల్ తాగేవాడిని కంపేర్ చేస్తే ఆల్కహాల్ తాగడమే పెద్ద తప్పు. ఆల్కహాల్ తాగేవాడిని స్మోకింగ్ చేసేవాడిని కంపేర్ చేస్తే స్మోకింగ్ చేసేవాడికి ఎక్కువ ముప్పు. స్మోకింగ్ చేసేవాడిని స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడిని కంపేర్ చేస్తే స్ట్రెస్ అన్నిటికన్నా డేంజర్. మరి అదే ఫైనల్ బ్యాటింగ్లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేవాడిని తక్కువ నిద్రపోయేవాడిని కంపేర్ చేస్తే తక్కువ నిద్రపోవటమే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అతి భయంకరమైన సెల్ఫ్ డిస్ట్రక్షన్. నిద్ర తక్కువ పోయావంటే నీ లైఫ్కి నువ్వే ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టుకున్నట్టు. నువ్వేదైనా సినిమా చూసేటప్పుడు మధ్యలో సడన్ గా సాంగ్ వస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తావు కదా, సేమ్ అలానే నీ లైఫ్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. అంటే నువ్వు త్వరగా చావబోతున్నావు అని మీనింగ్. నీ వర్క్ కోసం, నీ ఫ్యామిలీ కోసం, నీ స్లీప్ నువ్వు త్యాగం చేస్తే బాడీలో ఉన్న స్ట్రెస్కి CEO లెవెల్లో ప్రమోషన్ వచ్చింది. ఇంకా దాన్ని ఎవ్వడు ఆపలేడు. నీ లైఫ్కి స్ట్రెస్ అనేది CEO అయితే MD మాత్రం స్లీపే. ఈ విషయం నీకు ఇప్పటికీ తెలియకనే ఒక నార్మల్ ఎంప్లాయ్ లాగా ఒంటి నిండా టన్నుల కొద్ది రోగాలు వేసుకొని మిగిలిపోయాడు.